హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్సైడ్ టాక్. ఒకప్పుడు టాలీవుడ్లో 100 కోట్లు కొట్టాలంటేనే చాలా కష్టాలు పడేవారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 100 కోట్లు కొట్టడమే కాకుండా 1000 కోట్ల మార్క్ని టచ్ చేసి దాటేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి కూడా. మరి ఆ సినిమాల్లో తక్కువ టైంలోనే 1000 కోట్లు కొట్టిన సినిమాలు ఏంటో మీకు తెలుసా? తెలీదా? అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అత్యంత తక్కువ టైంలో 1000 కోట్లు కొట్టిన సినిమాగా బాహుబలి 2 నిలిచింది. టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన మూవీ బాహుబలి 2 ద కంక్లూజన్. ఈ మూవీని బాహుబలికి సీక్వెల్గా తీసుకొచ్చారు. ఈ మూవీ హై ఎక్స్పెక్టేషన్స్తో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ మూవీ 10 రోజుల్లోనే 1000 కోట్ల మార్క్ దాటేసింది. అత్యంత తక్కువ టైంలో 1000 కోట్ల కొట్టిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా బాహుబలి 2 నిలిచింది. నెక్స్ట్ మూవీ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్లో సైఫై మూవీగా వచ్చిన మూవీ కల్కి 2898 AD. ఈ మూవీ జూన్ 27న రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ని తీసుకొస్తుంది. ఈ మూవీ 15 డేస్లోనే 1000 crores ప్లస్ గ్రాస్ని కలెక్ట్ చేసి థియేటర్స్ దగ్గర స్ట్రాంగ్ హోల్డ్లో ఉంది. అంతేకాకుండా 1500 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది. నెక్స్ట్ మూవీ చూసుకుంటే అగైన్ మళ్ళీ రాజమౌళి డైరెక్షన్లో డ్యూయల్ హీరోగా ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్ట్ చేసిన మూవీ RRR. ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తీసుకొచ్చింది. 16 డేస్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 3లో ఉంది. నెక్స్ట్ మూవీ KGF చాప్టర్ 2. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో KGFకి సీక్వెల్గా హీరో యాష్ నటించారు. ఈ మూవీలో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి యాక్ట్ చేశారు. ఈ మూవీ కూడా 16 డేస్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసింది. నెక్స్ట్ మూవీ జవాన్. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కాంబోలో వచ్చిన మూవీ జవాన్. ఈ మూవీలో హీరోయిన్గా నయనతార నటించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ 18 డేస్లోనే 1000 crores మార్క్ క్రాస్ చేసింది. నెక్స్ట్ మూవీ పఠాన్. అగైన్ మళ్ళీ షారుఖ్ ఖాన్ హీరోగా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో వచ్చిన మూవీ పఠాన్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 27 డేస్లోనే 1000 కోట్ల మార్క్ టచ్ చేసింది. నెక్స్ట్ మూవీ దంగల్. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, నితీష్ తివారీ డైరెక్షన్లో వచ్చిన మూవీ దంగల్. ఈ మూవీ 2016లో రిలీజ్ అయ్యి సాలిడ్ కలెక్షన్స్ని తీసుకొచ్చింది. ఈ మూవీ 154 రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీస్ అన్నింటిలో ఫాస్టెస్ట్ 1000 crores గ్రాసర్గా ప్రభాస్ అండ్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 ద కంక్లూజన్ మన టాలీవుడ్ మూవీనే ఉంది. ఈ మూవీస్లో మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.